ఇంకొకటి, ఈ మధ్యన వెంకయ్య నాయుడు గారు, మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఇట్లా ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నాయి, ఇట్లా ఉంటే ప్రభుత్వాలు చాలా కష్టపడతాయి, ప్రజాపాలన అందదనేసి ఒక మాట్లాడడం జరిగింది. దాన్ని సాక్షి వాళ్ళు కూడా వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన ఉన్న ప్రభుత్వానికి కొంచెము వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఉండే అంశాన్ని సాక్షి వాళ్ళు కూడా వేశారు. ఇక్కడ ఏమిటంటే మనం ఒకటి గమనించాలి. వీరు వెంకయ్య నాయుడు గారు బీజేపీ 1, 2, 3 మూడోది నడుస్తోంది బీజేపీ. అప్పుడు ఫస్ట్లో ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ అంటే 2014లో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే ఈ సాక్షి వాళ్ళు కానీ ప్రజలు కానీ గమనించాల్సింది ఏంటంటే, ఇది అందరికీ తెలుసు, సంక్షేమం ఎంత ఉండాలో అంత ఉండాలి, అభివృద్ధి అనేది ఎంత ఉండాలో అంత ఉండాలి. సంక్షేమం లేకపోతే కుదరదు, సంక్షేమం లేకపోతే ప్రభుత్వమే అవసరం లేదు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడు పైన బీజేపీ గవర్నమెంటే, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వమే. ఇప్పుడు ఏదో చాలా ఇదేదో ఉత్తమ విషయం లాగా ప్రభుత్వాలు కొంచెం తగ్గించుకోవాలని హితబోధ చేయడము. ఇదేమిటంటే, దీనిలోని అంతరార్థం ఏమిటంటే, సాక్షి వాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు కలిసి ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వంలో ఈ పథకాలు సక్సెస్ కాలేదు. వాళ్ళు చెప్పిన ఎలక్షన్స్ ముందు చెప్పిన పథకాలన్నీ 100% అమలు చేయలేకపోతున్నారు. ఈ మన వెంకయ్య నాయుడు గారు మాట్లాడడం దాని యొక్క స్ట్రాటజీ ఏమిటంటే, ప్రజలను కానీ ఫస్ట్ మీడియాను బ్యాలెన్స్ చేయాలి, మీడియాలో ఉన్న వ్యక్తులను, మీడియాను ఒక నార్మలైజేషన్ తేవాలి. అంటే వాళ్ళు చేసిన ప్రతిజ్ఞలు కానీ ప్రామిసెస్ అవి దాన్ని ఇంకా మామూలు చేయడం, అవన్నీ మర్చిపోయేటట్లు ఇట్లా మాట్లాడతారు. అప్పుడు వీళ్ళు ఈ విధంగా మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే, ఇంకా జనాలు కానీ ఈ పత్రికలు ఫస్ట్ మీడియా ఒక నార్మలైజేషన్కు వచ్చేస్తారు. అంటే రెడీ చేయడం, రేపు జరగబోయేదానికి ఈరోజు ముందుగా రెడీ చేయడం. దీన్ని ఇట్లా మాటలు చెప్తూ చేతగానితనం మాటలుగా మారుతుంది. ఎప్పటికి కూడా చేతగానితనం మాటలుగా మారుతుంది. అట్లా మనల్ని వెళ్ళబుచ్చుతూ లాగింగ్ చేస్తూ మీడియాను ఒక పక్క, ప్రజలను ఒక పక్క, ఈ జియో పాలిటిక్స్ అంటాం వీటిని, మభ్యపెట్టడం, ఇది కథ. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీలో పెద్ద స్థాయిలో ఉపరాష్ట్రపతిగా బీజేపీ ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు సార్. పోలవరం ఎందుకు కంప్లీట్ కావడం లేదు? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? మీరు ప్రామిస్ చేసినట్టేవే కదా, ఎందుకు ఇవ్వడం లేదు? వైజాగ్ స్టీల్ పరిస్థితి ఏమిటి? ఇన్ని కథలు ఉన్నాయి రాష్ట్రంలో. అందరూ ఏంటంటే హితబోధ చేయడానికి ఏదో పెద్ద కథలు. వీళ్ళు ఎట్లా కట్టినారు, శ్రీశైలం డ్యామ్ ఎట్లా కట్టినారు, నాగార్జున సాగర్ ఎట్లా కట్టినారు, పోచంపాడు ఎట్లా కట్టినారు, ఇన్ని మెషినరీస్ ఉన్నాయి. ఆ రోజు కాడిమాన్ భుజాన పెట్టుకొని 2 వ్యక్తులు గొలుసులతో పెద్ద పెద్ద గుండ్లు మోస్తా ఉంటే అర్థమవుతుంది ఎట్లా మోసినారు, ఎవరి కోసం వాళ్ళు ఆ రోజు మోసినారు, ఎవరి కోసం వాళ్ళు కట్టారు, ఎవరు పొలాల ఫలితం అందేదానికి వాళ్ళు కట్టారు. ఆ రోజు మనుషులు ఎంత కష్టపడ్డారు. ఆ రోజు ఉన్న భారతదేశ ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఎంత గొప్పగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇది ఏదో పెద్ద కథలాగా, ఏదో పెద్ద ఇదిగా కెమెరాల ముందు మాట్లాడడం, వాటిని
వీళ్ళు వేయడం, మనం చూడడం, ఆహా ఓహో అనుకోవడం, ఇలా జరిగిపోతున్నది. దీని నుంచి మనం బయటికి రావాలి. ఏది ఎంత మటుకు అనేది మనం ఆలోచించాలి. ఇదే నా సందేశం. నమస్తే. జై హింద్.